హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది నా యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఇంకా ఈ వీడియోలో ఏంటంటే నేను ఈరోజు ట్రేడింగ్ పొజిషన్స్ ఏమేమి తీసుకున్నాను, ఎలా ట్రేడ్ చేశాను, వాటి వెనుకున్న లాజిక్ ఏంటిది, ఇంకా ఫర్దర్గా ట్రేడ్స్ అనేవి ఎలా తీసుకోవాలి, అండ్ నేను నెక్స్ట్ వీక్ కోసం స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడ్స్ కోసం కొన్ని స్టాక్స్ని అయితే ఫిల్టర్ చేసుకోవడం జరిగింది. ఆ స్టాక్స్ని ఎలా ఫిల్టర్ చేశాను, వాటి వెనుకున్న రీజన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే నేను ఈరోజైతే దీంట్లో నిఫ్టీలో అయితే స్కాల్పింగ్ చేశాను. చేశాను కానీ ఏంటంటే మనకి 11 లోపు ఎలాంటి మూమెంటం లేదు. ఆఫ్టర్ ద 11 ఈ దీంట్లో అనేది తక్కువ మూమెంట్ ఉంది. అందుకే నేనైతే ఎక్కువ అయితే ట్రేడింగ్ చేయలేకపోయాను. నా ట్రేడ్స్ అనేవి మోస్ట్లీ 11 లోపే కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇంకా నేను 11 లోపు కంప్లీట్ చేశాను. నేను ఈరోజు మెయిన్లీ ఏంటంటే స్టాక్స్లో ట్రేడింగ్ చేశాను. వాటిలో మెయిన్ వచ్చేసి నేను BSEలో ట్రేడ్స్ తీసుకున్నాను. ఆ రీజన్ ఏంటంటే చెప్తాను చూడండి. నేను ఎప్పుడైతే ఈ ORB అనే స్ట్రాటజీ అనేది అప్లై చేశాను దీనికి, ఎప్పుడైతే ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చేసిందో నేను ఇక్కడైతే సమ్ పొజిషన్స్ తీసుకొని ఇక్కడైతే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఇది నేను నిఫ్టీలో ఈరోజు టాప్ 100 బుల్లిష్ స్టాక్స్ తీసుకుని వాటిలో నుంచి ఈ ట్రేడ్స్ని అయితే ఫైండ్ చేశాను. చూడొచ్చు, ఈరోజు నాకు 620 వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. దీనికి నేను యూజ్ చేసిన క్యాపిటల్ వచ్చేసి 20K మాత్రం యూజ్ చేశాను. మీరు కూడా ఎవరైనా ట్రేడింగ్ చేస్తుంటే మీ యొక్క క్యాపిటల్లో 10 or 20% మాత్రం యూజ్ చేయండి. మిగతా క్యాపిటల్ మొత్తం మీరు స్వింగ్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం యూజ్ చేస్తే మీరు ప్రాఫిటబుల్ ఆర్ బెటర్ గుడ్ మైండ్ సెట్తో స్టాక్ మార్కెట్లో ఉంటారు. ఓకే, ఈరోజు నేను నిఫ్టీలో కూడా ట్రేడ్స్ తీసుకున్నాను. అది ఎప్పుడు ఎలా తీసుకున్నానో కూడా చెప్తాను. ఆల్ పొజిషన్స్ నేను నిఫ్టీలో కూడా తీసుకున్నాను. చూడవచ్చు, నేను 24,400 కాల్ అనే దానిని బై చేయడం జరిగింది. దీంట్లో కూడా నాకు కాస్ట్లో ఎగ్జిట్ అయ్యాను. ఆఫ్టర్ దట్ నేనేం చేశానంటే ఇంకా స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడ్స్ కోసం కొన్ని స్టాక్స్ని అయితే ఫిల్టర్ చేశాను. వాటిలో నేను ఫిల్టర్ చేసిన స్టాక్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండి. ఇది చూడవచ్చు, ఇది మనకి బ్యాటరీస్లోనే వన్ ఆఫ్ ది టాప్ 5 స్టాక్స్ అండి. ఇది మనకి చాలా డేస్ నుంచి ఒక కన్సల్టేషన్ రేంజ్లోనే ఉంది. ఈరోజే బ్రేక్అవుట్ అయితే వచ్చింది. దీన్నైతే నేనైతే నా యొక్క వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకున్నాను. ఫర్దర్గా మూమెంటం ఉంటే ఇన్వెస్ట్ చేస్తాను దీంట్లో నా యొక్క మనీని షార్ట్ టర్మ్గా. మీరు కూడా ఎడ్యుకేషన్ పర్పస్గా ఈ స్టాక్స్ని మీ యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు డిజైరబుల్గా ఉండి ఇన్వెస్ట్ చేయాలనిపిస్తే చూసి మంచి లెవెల్స్లో ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు మీరు. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను. దీని యొక్క బ్యాలెన్స్ షీట్ కూడా మనం చెక్ చేద్దాం. చూడొచ్చు, ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 35,000 crores అండి. అంటే వన్ ఆఫ్ ది మిడ్ క్యాప్ స్టాకే అని చెప్పవచ్చు. ఇంకా ఇది చూడవచ్చు, దీని యొక్క కంపారిటివ్ స్టాక్స్ అంటే ఇదే బ్యాటరీ సెగ్మెంట్లో ఉన్న అదర్ స్టాక్స్ కూడా చూడవచ్చు. PE కూడా పర్లేదు, 40 ఉంటే అంటే కొంచెం ఎక్స్పెన్సివే. కానీ మనకేంటంటే స్టాక్ అన్నది చాలా వరకు డిస్కౌంట్లో లభిస్తుంది. చూడవచ్చు, ఫర్దర్ ఇది లాస్ట్ టైం ఆల్ టైమ్ హై వచ్చేసి 580 వద్ద ఉంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అనేది 410 వరకు లభిస్తుంది. అంటే మనకి దాదాపు 30%, 27% వరకు డిస్కౌంట్లో లభిస్తుంది. ఇది ఫర్దర్గా ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ కదా, బ్యాలెన్స్ షీట్ కూడా చూడవచ్చు. మనకి బ్యాలెన్స్ షీట్ వచ్చేసి స్టేబుల్గానే ఉంది. ఓకే, లాస్ట్ క్వార్టర్ వచ్చేసి మనకి క్వార్టర్ సేల్స్లో మనకి ఇంప్రూవ్మెంట్ అయితే లభించింది. చూడవచ్చు, మనకి మార్చ్ క్వార్టర్లో 428 crores ప్రాఫిట్ ఉంటే జూన్ క్వార్టర్లో 538 crores వచ్చింది. అంటే లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. మనకి ఇయర్ సేల్స్ చూసుకున్నా కూడా కొంచెం ఇంప్రూవ్మెంటే ఉంది. అంటే మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూస్తాం. అలాగే ఎక్కువగా మనం మెయిన్లీ ఈ
టెక్నికల్స్ మీద ఎక్కువ యూజ్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నాం కదా. నేను స్వింగ్ ట్రేడింగ్ కోసం సెకండ్ తీసుకున్న స్టాక్ వచ్చేసి దాల్మియా భారత్ అండి. దాల్మియా భారత్ ఈ స్టాక్ కూడా చూడవచ్చు, మనకి చాలా డేస్ తర్వాత బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ఇది ఇంకా ఆల్ టైమ్ హై అయితే రీచ్ అవ్వలేదు. ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ దాటి 1 డే క్లోజింగ్ ఇస్తుందో అప్పుడు మాత్రమే దీంట్లో అయితే మనం పొజిషన్ తీసుకోవడానికి యూజ్ఫుల్ అయితే అవుతుంది. లేకపోతే ఏంటంటే ఇక్కడ ఈ లెవెల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా కానీ ఒకవేళ సెల్లర్స్ వచ్చేసి అది ప్రైస్ అనేది డ్రాప్ అవ్వచ్చు. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉన్నట్టు మనం చూడవచ్చు, ఇక్కడ ఉన్నట్టు మనకి బుల్లిష్ క్యాండిల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి పాసిబిలిటీగా ఉంటుంది. దేంట్లో అయినా కానీ మీరు రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తూ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. రిస్క్ రివార్డ్ రేషియో లేకుండా మనం ఇన్వెస్ట్ చేసినా మనకి అంతగా ప్రాఫిటబుల్ అయితే ఉండదు. అందువలన చూసి అయితే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకా నేను తీసుకున్న థర్డ్ స్టాక్ వచ్చేసి ఎండ్యూరెన్స్ అండి. ఇది ఇంకా బ్రేక్అవుట్ రాలేదు. నేనైతే నా వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఫర్దర్గా ఈ లెవెల్స్ అయితే క్రాస్ అవుతుందో అప్పుడైతే నేను నా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం, నా యొక్క రిస్క్ అప్డేట్ ప్రకారం వీటిలో అయితే నేనైతే ఇన్వెస్ట్ చేస్తాను. మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం తీసుకొని మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను నెక్స్ట్ రేపటి ట్రేడింగ్ పొజిషన్స్ కోసం నేను చూసేది ఏంటంటే మనకేంటంటే నిఫ్టీ అనేది ఒక రేంజ్లో కన్సల్టేషన్ అవుతూ లెవెల్ బేస్లో ట్రేడింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్స్ క్రాస్ అవుతుందో నేను మంచి ప్రైస్ యాక్షన్ బట్టి రేపైతే ఫర్దర్గా ఎంట్రీస్ అయితే తీసుకుంటాను. నేను మోస్ట్లీ ఎక్కువ బిగినర్స్ ఎవరైనా ట్రేడింగ్ చేయాలంటే నేను స్టాక్స్లోనే ప్రిఫర్ చేస్తాను ట్రేడింగ్ చేయమని. ఎందుకంటే తక్కువ క్యాపిటల్తో ట్రేడింగ్ చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే మార్కెట్ సైకిల్స్ అనేవి అర్థమవుతాయి. ఇంకా ప్రైస్ యాక్షన్ కూడా మంచిగా అర్థం చేసుకోవాలంటే స్టాక్స్లోనే మనకి మంచిగా ప్రైస్ యాక్షన్ ఉంటుంది. కానీ ఇండైసెస్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటిల్లో ఏంటంటే మనకి యూజ్ వోలటాలిటీ ఆర్ కన్సల్టేషన్ రేంజ్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ టైమ్స్ ఈ ఇండైసెస్ అనేవి మనకి అంతగా ప్రాఫిటబిలిటీ ఉండదు. అంతగా ప్రైస్ యాక్షన్ కూడా బిగినర్స్కి అంతగా అర్థం కాదు. అందువలన ఎవరైనా బిగినర్స్ ట్రేడ్స్ చేయాలంటే నేను స్టాక్సే ప్రిఫర్ చేస్తాను. నేను కూడా ఈరోజు స్టాక్స్లోనే ట్రేడింగ్ చేశాను కాబట్టి చూడవచ్చు. ఇది ఓఆర్పి స్ట్రాటజీ. ఈ ఓఆర్పి స్ట్రాటజీ మీరు యూట్యూబ్లో వెతికినా మీకైతే విజిబుల్గానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అందరూ కూడా ఇలాంటి స్ట్రాటజీస్ని ఎక్కువగా యూజ్ చేస్తారు.